హలో మడి బంగారం ఎలా ఉన్నారు అందరూ డీనో అన్న తీసుకొచ్చేసాడు ఇంకో ఒక స్టెల్లార్ క్రూజర్ మోటార్ సైకిల్ అనమాట. ఇది వన్ ఆఫ్ కైండ్ హోండా రెబెల్ 500. దీని గురించి చాలా రోజులుగా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. దీనికి ఉన్న ఫాలోయింగ్ అట్లాంటిది, ఒకలాంటి కల్ట్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేసే మోటార్ సైకిల్. మోస్ట్ కంఫర్టబుల్, మోస్ట్ స్టైలిష్, ఫ్యాషన్ ఐకాన్ అని చెప్పొచ్చు. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ మోటార్ సైకిల్ని హోండా వాళ్ళు మన ఇండియాకి తీసుకొచ్చేసారు అండ్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్గా తీసుకొచ్చారు. అంటే CBU ఫ్రమ్ థాయిలాండ్. సో మీకు పైసా వసూలు అనమాట. 5.12 lakhsకి ఒక CBU మోటార్ సైకిల్, అది కూడా 500cc ప్యారలల్ ట్విన్ ఫ్రమ్ హోండా. అండ్ ఇంత స్టైలిష్ లుకింగ్ మోస్ట్ కంఫర్టబుల్ ప్యాకేజ్లో మీకు వస్తుంది. ఇంత కాంపాక్ట్ సైజ్. దీన్ని యాక్చువల్గా బాబర్ కాన్సెప్ట్తో వాళ్ళు తీశారు. అండ్ ఇప్పటికీ ఇది ఒక బాబర్ క్రూజర్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బాబ్డ్ ఫ్రంట్ ఫెండర్ ఉంది అనమాట. సో మీరు చూడొచ్చు, కొంచెం షార్ట్ అండ్ ఫ్రంట్ ఫెండర్ ఉంది. ఇంకా కంప్లీట్ బాబర్ అంటే ఇంకా మనకి హార్లీలో కనిపిస్తుంది, కానీ ఇక్కడ కొంచెం వరకు ప్రాక్టికాలిటీని వారు యాడ్ చేసి మనకు ఒక బ్యూటిఫుల్ లుకింగ్ అండ్ సూపర్ స్టెల్దీ బ్యాడాస్ బ్రూజర్ని మనకి తీసుకొచ్చారు. ఎందుకు నేను బ్యాడాస్ బ్రూజర్ అంటున్నాను అంటే, టైర్ చూడండి, 130 సెక్షన్ టైర్ ముందు, 150 సెక్షన్ టైర్ వెనకాల, 16 inch వీల్స్, 17 inch కూడా కాదు, 16 inch వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్, అలాయ్ వీల్స్ అనేది ఉన్నాయి. 296 mm డిస్క్ అండ్ 240 mm డిస్క్ వెనకాల. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అనేది ఆఫర్ చేయబడింది. అండ్ చాలా వరకు దీంట్లో చాలా మినిమలిస్టిక్, రా, ప్యూర్ మోటార్ సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎటువంటి ఎలక్ట్రానిక్స్ లేదు, ఎటువంటి అన్వాంటెడ్ ఓవర్ ద టాప్ మోడిఫికేషన్స్ లేదు. చాలా సింపుల్ ఫార్ములా. ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్యారలల్ ట్విన్ మోటార్, 471cc ప్యారలల్ ట్విన్, పుట్స్ అవుట్ అరౌండ్ 46 PS మ్యాక్స్ పవర్, 43.5 Nm మ్యాక్స్ టార్క్, 6-speed గేర్ బాక్స్తో పాటు. హోండా అంటేనే దాని ఒక మారుపేరు రిఫైన్మెంట్. సో రిఫైన్మెంట్కి మారుపేరు. సో ఇంజిన్ అనేది అరుపులు అర్పిస్తుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫైన్మెంట్, అట్ ద సేమ్ టైం అగ్రెషన్. సో రిఫైన్డ్ అగ్రెషన్, మీరు ఆ టేస్ట్ పొందుకోవడం చాలా చాలా రేర్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను రివ్యూస్లో, అగ్రెషన్ ఉంటే మనకి రిఫైన్మెంట్ ఉండదు, రిఫైన్మెంట్ ఉంటే ఆ అగ్రెసివ్ రైడింగ్ ఇది ఉండదు, డైనామిక్స్ ఉండదు. కానీ రెండు మ్యాచ్ చేసి ఒక కంఫర్టబుల్ దీంట్లో మనకి ప్యాకేజ్లో తీసుకురావడం అండ్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో తీసుకురావడం ఈ యొక్క రెబెల్ 500 ఒక బ్యూటీ. అండ్ నాకు తెలిసి త్వరలో ఇది ఒక బ్లాక్ బస్టర్ బైక్గా తయారవుతుంది. ఎందుకంటే జనాలకి ఇంక చాలామందికి తెలియదు దీని గురించి. అండ్ తెలుస్తూ వెళ్ళంగానే చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దీని ఒక ప్రాక్టికాలిటీ అట్లాంటిది. మీరు డైలీ ఆఫీస్కి వేసుకుని వెళ్ళొచ్చు, ఎందుకంటే లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, మీకు ఎక్కువ హీటింగ్ది ఇష్యూ ఉండదు. మీరు వీకెండ్ రైడ్స్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తో పాటు. డీసెంట్ సైజబుల్ ట్యాంక్, 11.2 లీటర్ ట్యాంక్ అనేది ఇచ్చారు. అండ్ డైమండ్ ఫ్రేమ్, మీరు ఎక్స్పోజ్ డైమండ్ ఫ్రేమ్ చూడొచ్చు విత్ ఈ బ్యూటిఫుల్ ఇది మన టియర్ డ్రాప్ షేప్డ్ ట్యాంక్. హోండా వింగ్ రైడర్ లోగో మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా, సీమ్లెస్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒక్కసారి లైటింగ్ చూసారంటే చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఇక్కడ 4 లైటింగ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది ప్రొజెక్టర్స్ కాదు తెలియదు, కానీ లో బీమ్, హై బీమ్ రెండు కూడా మనకి, పైనవి లో బీమ్ కోసం, కిందది హై బీమ్ కోసం. చాలా చాలా బ్యూటిఫుల్, ఒక యూనిక్ మనకి సిగ్నేచర్ స్టైలింగ్ పరిచయం చేస్తుంది. అంటే దూరం నుంచి చూడంగానే మనకి అరే రెబెల్ 500 వస్తుందని చెప్పడానికి చాలా యూనిక్, దానికి ఫ్రంట్ ఫ్యాషియా అనేది ఆఫర్ చేయడం చూస్తున్నాం. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి మనకి, 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ టు ఆఫర్ వెరీ కంఫర్టబుల్, అంటే కంఫర్ట్ మ్యాక్సిమైజ్ చేయబడిన ఒక మోటార్ సైకిల్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ చంకీ టైర్స్తో పాటు లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, 125 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. మీరు అనొచ్చు, అన్న మళ్ళీ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అని. ఎస్, జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు, కానీ మరీ మీరు దీంతో బ్రతకలేరని కాదు. యూ క్యాన్ లివ్ విత్ ఇట్. ఆ 125 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇస్ దేర్ ఫర్ అ రీజన్. ఒకటి లోవర్డ్ సీట్ హైట్, మనకి బిలో 700 mm సీట్ హైట్ అండి, 690 mm సీట్ హైట్ అండ్ 125 mm గ్రౌండ్ క్లియరెన్స్. అంటే చాలా లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల మీరు అస్సలు బండి రోడ్కి అతుక్కపోతుంది. ఇట్ లిటరలీ స్టిక్ టు ద రోడ్ అండ్ త్రూ క్యానియన్ ట్విస్టీస్ ఇట్ విల్ బి అన్ అబ్సల్యూట్ జాయ్ టు రైడ్ అండి. సో మీరు క్యానియన్ ట్విస్టీస్ తీసుకుంటున్నప్పుడు మీకు ఇచ్చే భరోసా ఎట్లుంటుందంటే, ఫుట్ పెగ్స్ మీరు స్క్రేప్ చేసేయచ్చు, అంత షార్ప్ లీన్ యాంగిల్స్ మీరు కొట్టవచ్చు దీనిపైన, ఎందుకంటే అంత ప్లాంటెడ్ ఫీల్ అనేది ఈ బైక్ అనేది తీసుకొస్తుంది. అదే కాకుండా బండి మీద కూర్చుంటే ఒకసారి యూరథేన్ సీట్ అని చెప్తున్నారు వాళ్ళు, యూరథేన్ ఫోమ్ యూజ్ చేశారంట. సో కంఫర్ట్ అనేది మ్యాక్సిమైజ్ చేయబడి, మరీ సాఫ్ట్ సీట్ కాదు, మరీ హార్డ్ సీట్ కాదు, సీట్ కుషనింగ్ అనేది చాలా చాలా పక్కాగా చేయబడింది. సెకండ్, ఒకలాంటి హంప్ ఇచ్చారు దాంట్లో. సో మనకి కొంచెం వరకు లోవర్ బ్యాక్ సపోర్ట్ కూడా, లోవర్ లంబార్ రీజన్కి ఆ సపోర్ట్ ఇస్తుంది. ఫుట్ పెగ్ పొజిషనింగ్ చాలా చాలా క్రూషియల్. మరీ ముందుకు ఇవ్వలేదు, మరీ వెనక్కి ఇవ్వలేదు, ఆక్వర్డ్గా ఉండడానికి. కరెక్ట్ పర్ఫెక్ట్లీ సెట్
ఇది ఫుట్ పెగ్ పొజిషనింగ్ గివ్స్ యూ స్ట్రీటబిలిటీ, అంటే ఈజీగా మీరు ట్రాఫిక్లో ఫిల్టర్ చేస్తూ వెళ్ళిపోవడానికి, అట్ ద సేమ్ టైం మీరు హైవే పైన రిలాక్స్ చేస్తూ వెళ్ళడానికి మంచి సీటింగ్ పోస్చర్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మనం అంతా కూర్చొని రెడీగా బండి నడిపించడానికి ఉన్నాం కాబట్టి ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి వినేద్దాం దీన్ని. చూడొచ్చు, చాలా చాలా రిఫైన్డ్ ఆ రంబుల్ అనేది మనకి లభిస్తుంది. సో చూసారు కదండి, ఇది మీరు రెవ్ చేసే కొద్దీ ఇంకా ఆ రిఫైన్మెంట్ యాడ్ చేస్తూ వెళ్తుంది, ఆ ఎక్సైట్మెంట్ బిల్డ్ అవుతూ వెళ్తుంది, ఆ అడ్రినలిన్ పంపింగ్ ఫీల్ అనేది మీకు నిండిపోతుంది. కానీ మీకు అలసట అనేది అనిపించదు. ఫెటీగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేయడంలో ఇది నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఇంజిన్ కిల్ స్విచ్ ఇక్కడ ఆఫర్ చేశారు, హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఆఫర్ చేశారు, ఆల్వేస్ ఆన్ హెడ్ ల్యాంప్ ఉంది టు గివ్ యూ బెటర్ విజిబిలిటీ ఇన్ ఫాగీ అండ్ రైనీ కండిషన్స్ టు ఆన్ కమింగ్ ట్రాఫిక్. మనకి హై బీమ్ ఫ్లాషర్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారనమాట. సో అన్ని బేసిక్ ఎక్విప్మెంట్ ఆఫర్ చేసి దీన్ని ఒక పర్ఫెక్ట్ టూరింగ్ మెషిన్ అని చెప్పొచ్చు, క్రూజింగ్ మెషిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా చేయబడిన, కంఫర్ట్ మ్యాక్సిమైజ్ చేయబడిన ఒక మెషిన్ అని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ మన ఇండియన్స్కి క్రూజర్స్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టము. ఒక హోండా నుంచి వచ్చే క్రూజర్, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో వస్తుంది, అది కూడా ప్యారలల్ ట్విన్ 500cc 5 లక్షలకు వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు ఒక్కసారి స్పీడో ఫోకస్ చేశారంటే మనకి ఇక్కడ స్పీడోలో మనకి ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, మనకి ఫ్యూయల్ గేజ్ కానీ, లేకపోతే స్పీడో కన్సోల్ కానీ, క్లాక్ కానీ, ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఇవ్వడం అనేది మనకి జరుగుతుంది. ఇక్కడ మనము ట్రిప్ మీటర్స్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇవి కూడా మనకి ఇక్కడ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇవన్నీ మనకి క్లియర్గా ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు. సో ఇదొక విషయం మీరు గమనించవచ్చు. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. సస్పెన్షన్ గురించి మాట్లాడేసాం. వెనకాల మనకి షోవా సస్పెన్షన్ ఆఫర్ చేశారు. ఈ ట్విన్ సస్పెన్షన్ ఏదో ఉందో ఈ షోవా సస్పెన్షన్, సో మీకు ఆ చాసీకి కావాల్సిన సపోర్ట్ అనేది బ్యూటిఫుల్గా ఇది లెండ్ చేస్తుంది. షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్, ఒక ఎగ్జాస్ట్ నోట్ మనం ఆల్రెడీ విన్నాము. అండ్ ఫుట్ పెగ్స్ ఇవన్నీ కూడా ఇది అల్యూమినియం ఫుట్ పెగ్ ఇక్కడ ఆఫర్ చేశారు. నిస్సిన్ క్యాలిపర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు టు ఆఫర్ టాప్ నాచ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. నేను చెప్పినట్టు మనకి ఆ 16-inch వీల్స్ 150 సెక్షన్ టైర్న ఇంకా లావుగా కనిపిస్తుంది, ఎందుకంటే 16-inch వీల్స్ అనేది ఇంకా చిన్నగా ఉంటాయి కాబట్టి. అండ్ మనకి ఇక్కడ ఒకలాంటి డ్యూయల్ ఎఫెక్ట్ వచ్చే టెయిల్ ల్యాంప్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనేది చాలా క్లీన్ సీమ్లెస్ డిజైన్ని కంప్లీట్ చేస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. పిలియన్ సీట్ కూడా మనకి చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది. ఏదో ఇట్ డజంట్ స్టిక్ అవుట్ వెరీ ఆక్వర్డ్లీ, చాలా నీట్గా బాడీ వర్క్లో ఇంటిగ్రేట్ అయిపోతుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ క్రూజర్ మోటార్ సైకిల్స్ ఈ రీసెంట్ టైంలో రావడం. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ ఇక్కడ ఆఫర్ చేశారు. సో సీమ్లెస్ కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ వితౌట్ ఎనీ లేటెన్సీ మీకు లభిస్తుంది. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అండి, మీకు రేడియేటర్ ఇక్కడ కనిపిస్తుంది. సో హీట్ మేనేజ్మెంట్ కూడా వెల్ సార్టెడ్. ఇక్కడ ఆల్రెడీ ఇంజిన్ గార్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా ప్రీమియం ప్రోడక్ట్ని ఒక అఫోర్డబుల్ రేంజ్లో మనకు తీసుకొచ్చారు. మీరు ఒక్క రైడ్, ఫస్ట్ రైడ్లో ఫిదా అని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ రైడ్లో మీరు ఫిదా అయిపోతారు. నాకు తెలుసు, నేను నడిపేకపోయినా అటువంటి రెప్యుటేషన్ మనం హోండా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. అటువంటి భరోసా హోండా మనకి పరిచయం చేసింది. సో ఖచ్చితంగా ఈ రెబెల్ 500 అనేది కాంపిటీషన్ని, అసలు వేరే మోటార్ సైకిల్స్ని ఈ ప్రైస్ రేంజ్లో అసలు దుమ్ము లేపేస్తుంది అని నాకు క్లియర్గా తెలుస్తుంది. బండిని మీరు ఎక్స్పీరియన్స్ చేశారా లేదా, మీ నియరెస్ట్ బిగ్ వింగ్ అవుట్లెట్ని విజిట్ చేయమని మనవి చేస్తున్నాను. లేకపోతే మీరు బెంగళూరులో ఉంటే ప్లీజ్ కమ్ విజిట్ హోండా బిగ్ వింగ్ టాప్ లైన్ బెంగళూరు. సో ఇక్కడ మీకు బండి అనేది డిస్ప్లేలో ఉంటుంది. వీలైతే వాళ్ళు టెస్ట్ రైడ్ ఇవ్వడానికి అంటే టెస్ట్ రైడ్ మెషిన్ ఇంకా రాలేదు, నేను కూడా దానికోసం వెయిటింగ్. అది వస్తే మనం కూడా టెస్ట్ రైడ్ చేసి బండి యొక్క ఆ ఫీల్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.